రాష్ట్రంలో 2295 మందికి పాజిటివ్, సిటీ పరిధిలో 1900కు పైగా కేసులు. ఒమిక్రాన్తో జాగ్రత్తగా ఉండాలన్న డాక్టర్లు, ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటుపై జీహెచ్ఎంసీ నజర్. హెచ్ఐసిసిలో ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు, ఐటీఐఆర్కి అనుమతి ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి. క్లీన్ హైదరాబాద్ కోసం జీహెచ్ఎంసీ కోట్లు ఖర్చు, సిటీలో అమలు కాని తడిపొడి చెత్త కార్యక్రమం. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ 2295 మందికి పాజిటివ్గా తేలింది. 278 మంది కోలుకోగా 3 చనిపోయినట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలో కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఇక్కడే 90% కేసులు నమోదయ్యాయి. బల్దియా పరిధిలో 1452 కేసులు, మేడ్చల్, మల్కాజ్గిరిలో 232, రంగారెడ్డిలో 218 కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలు కలిపి ఇవాళ ఒక్కరోజే 1902 కేసులు పాజిటివ్గా తేలాయి. నిన్న ఈ 3 జిల్లాల పరిధిలో 1588 మంది బాధితులుగా ఉండగా ఇవాళ దాదాపు 400 కేసులు పెరిగాయి. ఈ నెల 3 వరకు జీహెచ్ఎంసీలో 300 లోపే కరోనా కేసులు ఉన్నాయి. కానీ 2-3 రోజులుగా ఏకంగా 1400కు మించిపోవటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇంకా చాలా మంది మాస్కులు పెట్టుకోవటం లేదని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నిబంధనలు పాటించి వ్యాప్తిని అడ్డుకోవాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. కోవిడ్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. చిన్నారుల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించింది. నీలోఫర్ ఆసుపత్రిలో కాకుండా అదనంగా కొన్ని ఆసుపత్రుల్లో పిల్లల చికిత్సకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. కుల మతాలకు అతీతంగా పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధం విధించాలని ఆదేశించింది. మాల్స్, థియేటర్లలో రూల్స్ పాటించేలా చూడాలని పేర్కొంది. వారంతా సంతల్లోనూ కోవిడ్ నిబంధనలు పాటించేలా సూచనలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 17వ తేదీకి విచారణను వాయిదా వేసింది. కరోనాను రీప్లేస్ చేసింది ఒమిక్రాన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే కాదు, దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ సోకిన వారికి పెద్దగా సిమ్టమ్స్ కనిపించకపోవడంతో లైట్ తీసుకుంటున్నారు. కానీ ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తుంది WHO. 2 ఏళ్ల క్రితం కరోనా అంటే ప్రాణాంతక వ్యాధి. తరువాత కరోనాకు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే చాలన్నారు డాక్టర్లు. కానీ ఊహించని రీతిలో సెకండ్ వేవ్ రూపంలో కరోనా ఒకేసారి విరుచుకుపడి ఎందరో ప్రాణాలని తీసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ వేవ్కు కారణమైన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను లైట్ తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. దాంతో జనం కూడా ఒమిక్రాన్ డేంజర్ కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఒమిక్రాన్ సోకిన వారికి ఎలాంటి సింటమ్స్ ఉండటం లేదు. 90% మందిలో లక్షణాలే కనిపించడం లేదు. కొత్త వేరియంట్ సోకిన వారిలో హాస్పిటలైజేషన్, డెత్ రేట్ కూడా తక్కువేనని ప్రకటిస్తున్నారు వైద్యశాఖ ఉన్నతాధికారులు. ఎన్ని వేల కేసులొచ్చినా హాస్పిటలైజేషన్ తక్కువగా ఉండటంతో భయపడాల్సిన పని లేదంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని ప్రకటించింది. సిమ్టమ్స్ లేవనుకొని లైట్ తీసుకుంటే భారీగా నష్టం తప్పదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఈ వేరియంట్ సోకిన వాళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని, ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేమని కూడా తేల్చి చెప్పింది WHO. ఇప్పుడు మనకి ఒమిక్రాన్ వేరియంట్తో పాటు ఇంకా డెల్టా వేరియంట్ కూడా ఇంకా ప్రబలంగా ఉన్నది. ఇది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఒమిక్రాన్ వేరియంట్లో వచ్చేసేసి హాస్పిటలైజేషన్స్ కానివ్వండి, సివియారిటీ కానివ్వండి చాలా తక్కువగా ఉంది, అత్యల్పంగా ఉంది. వాటిల్లో చేరే అవసరం మనకి లేదు. బట్ డెల్టా వేరియంట్లో కూడా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అవి 3 రోజుల తర్వాత సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మోర్ దెన్ 90% వచ్చేసి మనకి ఒమిక్రాన్ వేరియంట్తో వచ్చే కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు హాస్పిటలైజేషన్స్ పెద్దగా అవసరం ఉండదు. ఓన్లీ మీరు మీ లక్షణాలని ఎప్పటికప్పుడు మీరు గమనించుకోవాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసులకు టిమ్స్ హాస్పిటల్లో వైద్యం అందిస్తోంది ప్రభుత్వం. అధికారికంగా 100 కూడా నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా యుక్త వయసు వాళ్లే కావడంతో ఎక్కువ మందిలో సింటమ్స్ కనిపించలేదు.
పైగా ఒమిక్రాన్ సోకిన వాళ్లకు 7 రోజులకే కరోనా నెగిటివ్ వస్తోంది. సిమ్టమ్స్ లేవన్న కారణాలతో ఒమిక్రాన్ను లైట్ తీసుకుంటున్నారు వైద్య శాఖ అధికారులు. కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ద్వారా ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి అవుతోంది. బయట దీర్ఘకాలిక రోగులతో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వారున్నారు. అయితే వీళ్లల్లో ఎవరి మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. Omicron is just starting now. They are not in-depth studies in this. Okavela, when we see more cases, we can talk properly on this. And as of now, I cannot say that it is not affecting the lungs because youngsters only, young age group. In the future, choplemandi, unless more studies are done, in-depth analysis is done, I cannot get. As of now, also affection, they are not affected, andi. But futurely, I cannot tell. We have to take precautions, and whatever said and done, public have to take precautions. We have to wear the mask, we have to maintain social distance, and we have to take vaccination. ఇప్పటి వరకు కరోనా కోసం ప్రభుత్వ హాస్పిటళ్లలో 27,000 బెడ్స్, ప్రైవేట్లో 40,000 సిద్ధంగా ఉన్నాయి. రోజుకి 10,000 చొప్పున కేసులు నమోదైతే 1,000 మందికి సిమ్టమ్స్ ఉండే అవకాశాలున్నాయి. ఒమిక్రాన్ను లైట్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జనం కూడా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ పెట్టుకోవడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నాయి. దీంతో ఇంటి దగ్గరే జాగ్రత్తలు తీసుకోవాలని పంపుతున్నారు వైద్య సిబ్బంది. అయితే చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో స్పెషల్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ పరిధిలో సిటీలో పెరిగిపోతున్న కేసులతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్తో కేసుల విస్తరణ వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉంటున్నాయి. అయితే కరోనా వచ్చినా చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అలాంటి వారిని హాస్పిటల్లో చేర్చుకోకుండా ఇంటికి పంపుతున్నారు వైద్యాధికారులు. నగరంలో ప్రాథమిక హెల్త్ సెంటర్లు, ఇతర పరీక్షా కేంద్రాల్లో టెస్టులు నిర్వహించి రిజల్ట్ వచ్చిన వెంటనే ఆరోగ్య ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నారు. లేదంటే ఇంటి దగ్గరే హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. ఇంటి దగ్గరే హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వారి ఇంటి దగ్గర అన్ని రకాల శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడతారు. అంతేకాకుండా పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్ల దగ్గర సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే 6 జోన్లలో దాదాపు 500 మంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ హాస్పిటల్స్, ఆఫీసులు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5 లక్షలకు పైగా ఇళ్లలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు చెబుతున్నారు మేయర్. నగరంలోని 4,846 కాలనీల్లో 2వ డోసు వ్యాక్సినేషన్ తుది దశకు చేరిందని, 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ కోసం కూడా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు మేయర్. ఎట్లయితే మేము ఫస్ట్, సెకండ్ వేవ్ ఎదుర్కొన్నామో థర్డ్ వేవ్కి కూడా మేము ప్రిటీ మచ్ సిద్ధంగా ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే అదే విధంగా ఎట్లయితే స్ప్రేయింగ్ మేము స్టార్ట్ చేసామో కోవిడ్ ఉన్నప్పటి నుంచి అదే విధంగా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ ప్రెమిసెస్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, ఎక్కడ నీడెడ్ అనుకుంటే ఎక్కడైతే స్ప్రేయింగ్ నీడెడో రెగ్యులర్ బేసిస్గా స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అయితే మేము ప్రజల్ని కూడా కోరుకునేది ఏంటంటే, చూడండి, మేము చేసే ప్రయత్నాలు, మేము చేసే ప్రికాషనరీ మెజర్స్ అన్నీ మేము తీసుకుంటున్నాం జిహెచ్ఎంసీ తరఫు నుంచి. మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే మీరు కూడా మాస్క్ ధరించండి అండ్ శానిటైజ్ చేసుకుంటుండండి ఫ్రీక్వెంట్గా, అండ్ ఎక్కువ గ్యాదరింగ్స్లో వెళ్ళకూడదు అనేసి మేము ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరేది ఇదే అండి. హైదరాబాద్లో చాలా మందికి చిన్న చిన్న ఇళ్లు ఉండడం, ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేని ఇళ్లు చాలా ఉన్నాయి. స్లమ్స్ ఏరియాల్లో చాలా మంది ఒకే ఇరుకు ఇల్లు లేదా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది బల్దియా. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలోని 3 నుంచి 5 స్పెషల్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కారణంగా ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇఫ్ వాళ్ళకి తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అనే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా మేము జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఇప్పటి వరకు రెడీ చేసి ఉంచుతున్నాము. అది కూడా తొందరలోనే అందుబాటులో ఉంటుంది. కాలనీస్ లోపల 100% వ్యాక్సినేట్, ఐఎమ్ రియలీ థింకింగ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100% కూడా వ్యాక్సినేట్ అయిపోయింది. అయిపోయిన వాటిల్లో మేము స్టిక్కర్స్ కూడా వేసేసాం 100% వ్యాక్సినేటెడ్ అని. తీసుకొని వాళ్ళని మాత్రం మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ వచ్చి తీసుకోండి అనేసి. ప్రభుత్వ హాస్టల్స్, స్కూళ్లు, ఫంక్షన్ హాల్స్తో పాటు ప్రైవేట్ హాస్టల్స్లో హోమ్ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు డిప్యూటీ కమిషనర్లు.
గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తం 150 డివిజన్లలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నామన్నారు బల్దియా చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు. మొదటి వేవ్లో స్ప్రే చేసినట్టే థర్డ్ వేవ్లోనూ చేస్తున్నామన్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో రెగ్యులర్గా స్ప్రే చేస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబుతో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. మొదటి వేవ్లో జీహెచ్ఎంసీ చాలా కీలకమైన పాత్ర గ్రేటర్ హైదరాబాద్లో పోషించిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ కేసులు నమోదైన ప్రతి ఏరియాలో కూడా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి అక్కడ సోడియం హైపోక్లోరైడ్ను స్ప్రేయింగ్ చేయించడం అనేది జీహెచ్ఎంసీ ప్రధానంగా చేసింది. తర్వాత సెకండ్ వేవ్ బాగానే స్ప్రేయింగ్ చేశాము అనేది జీహెచ్ఎంసీ చెప్తున్నటువంటి మాట. ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు జీహెచ్ఎంసీ తీసుకుంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు ఉన్నారు. మూడో వేవ్ వస్తుంది అనేటువంటి అంచనాలు కూడా ప్రజల్లో లేకపోలేదు. వైద్య ఆరోగ్య శాఖ కూడా అలాంటి మాటలే చెప్తుంది. సో జీహెచ్ఎంసీ ప్రస్తుతం సోడియం హైపోక్లోరైడ్ని స్ప్రేయింగ్ చేస్తుందా మొదటి వేవ్లో చేసినట్టు? ఒకవేళ చేస్తే ఎక్కడెక్కడ చేస్తుంది? మేము చేసేది ఏంటంటే మాకు దాదాపు 502 టీమ్స్ ఉంటాయి. మేమేంటంటే బోత్ వెక్టర్ బోర్న్ డిసీజ్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, ఫైలేరియాసిస్తో పాటు ఇటు కోవిడ్ కూడా మాకు ఎంటమాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కమిషనర్ గారు. సో దాని మీద ఏంటంటే మేము కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాం. ప్రస్తుతం కోవిడ్ మీరు అన్నట్టు కేసెస్ వచ్చే దృష్ట్యా ఏంటంటే మేము ప్రతి చోట కూడా ఇక్కడ ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ అంతా కూడా సర్వే చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే పాజిటివ్ కేసు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కూడా కాంటాక్ట్స్ ఎక్కడికైతే కేసెస్ వెళ్తుందో అవన్నీ చేయటం అనేది ఒక భాగంగా చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే మనము బస్ స్టేషన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఏటీఎం సెంటర్స్లో కానీ, మార్కెట్ యాడ్స్లో కూడా మేము చేస్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ సెంటర్స్, తర్వాత ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ కానీ, తర్వాత అన్ని ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్, పిహెచ్సిస్, సో అన్నీ కూడా చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న చోట, జనసంద్రం అధికంగా ఉండే చోట మీరు స్ప్రేయింగ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఫస్ట్ వేవ్లో కంటైన్మెంట్ జోన్స్ అంటే కేసులు పలానా చోట వచ్చాయి, ఆ ఇంటిని కంటైన్ చేశాము, ఇక్కడ స్ప్రేయింగ్ చేస్తున్నాం అని చెప్పారు. ఏ ఏరియాలో ప్రధానంగా మీకు ఉన్నటువంటి సమాచారం కేసులు వచ్చాయి, ఆ ఇంటిని మొత్తం కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరియాను పూర్తి స్థాయిలో స్ప్రేయింగ్ చేస్తున్నారా? అక్కడ ఉన్న జనానికి ఏం చెప్తున్నారు? యాక్చువల్గా ఇది సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్టెంట్ 1% క్లోరిన్ ఉంటుంది. మొత్తం స్ప్రే చేయం మేము. ఎక్కడైతే హ్యాండ్ టచెస్ ఉంటాయో, మన చేతులు ఎక్కడ పెడతారో ఏంటో అవన్నిటి మీద మనం స్ప్రే చేస్తూ ఉంటాం. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ పారామౌంట్ కాలనీలో వచ్చినప్పుడు దానికి దాదాపు 25,000 ఏదో పాపులేషన్ ఉంది మొత్తం. మేము దాదాపు 1 వీక్ చేసాం అట్లా. అంటే అక్కడ చేసుకుంటూ అక్కడి నుంచి ఆ ఏరియాలో స్కూల్స్ ఉంటే స్కూల్లో వెళ్ళి చేసాం, కాలేజెస్లో చేసాం, ఇన్స్టిట్యూషన్స్లో చేసాం. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఆ ఏరియాను సరౌండింగ్ 30 to 50 హౌసెస్ చేస్తాం. మళ్ళీ మాకు ఇప్పుడు ఏంటంటే ఆ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మాకు ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. పలానా ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నారు, సో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ చెప్తే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా మాకేంటంటే ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ కేసెస్ వచ్చినాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేటువంటిది. సో మనం ఏంటంటే దీనికోసం ఇప్పుడు మన హెడ్ ఆఫీస్లో ఒక ఎమర్జెన్సీ టీం పెట్టుకుంటే, ఇప్పుడు వీళ్ళది ఇక్కడ నాంపల్లి సరాయిలో ఈ టీం పెట్టుకున్నారు వీళ్ళు. సో అట్లా మనం ప్రతి సర్కిల్లో, ప్రతి డివిజన్లో కూడా మనము ఈ టీమ్స్ అనేటువంటి పెట్టుకున్నాము. దాదాపు మాకు సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కూడా దాదాపు ఒక 20,000 లీటర్స్ ప్రతి జోన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం దాదాపుగా 25 లక్షల ఇల్లులు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా స్ప్రేయింగ్ చేసేటువంటి ప్రయత్నాలు ఆల్మోస్ట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అనేది జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. వీడియో బాలుతో శ్రవణ్, V6 న్యూస్. రాష్ట్రంలో టీనేజర్స్కు వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజ్లో టీనేజర్స్కు కరోనా వ్యాక్సిన్ టీకా సెంటర్ ఏర్పాటు చేశారు. 250 మంది విద్యార్థినులకు కోవాక్సిన్ మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఒక్కొక్క విద్యార్థిని అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇవాళ విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు హాస్టల్ మేనేజ్మెంట్. ఈరోజు మాకు ఇక్కడ వ్యాక్సినేషన్ క్యాంప్ జరిగింది. అందులో మా స్కూల్ మొత్తం 640 మెంబర్స్ ఉన్నాం. అందులో ఈరోజు 250 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ముందుగా వ్యాక్సినేషన్ ఇచ్చే ముందు మాకు టిఫిన్ చేసామా లేదా అవన్నీ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాకు వ్యాక్సిన్ ఇచ్చి
ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ రూమ్లో పెట్టి మమ్మల్ని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి ఈరోజు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ మాకు చెప్పి జాగ్రత్తగా చూసుకున్నందుకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నార్సింగి రూరల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదములు. మా కళాశాలలో 640 మంది స్ట్రెంత్ ఉన్నారు. వారిలో 15-17 సంవత్సరాల మధ్య 250 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ముందుగా వాళ్ళని డాటా తీసుకొని డాటా ఎంట్రీ చేయించి తర్వాత వైద్యుల యొక్క పర్యవేక్షణ అయిన తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని పర్యవేక్షణలో ఉంచడం. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్. హెచ్ఐసిసిలో ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుని ప్రారంభించిన ఆయన ఐటీ హబ్గా మారిన హైదరాబాద్ను మెచ్చుకున్నారు. వర్చువల్ విధానంలో కేసులను పరిష్కరించే వ్యవస్థని నిర్వహిస్తున్నందుకు కేంద్ర న్యాయశాఖకి గోల్డెన్ అవార్డుతో పాటు 2 లక్షల చెక్ని అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ ని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. Depending on the requirements. So depending upon the peculiar requirements of Telangana, we could also do some research and find out what is the common between Telangana and some other state of the country. And then we could together move forward and ask them to replicate each other's experience, also supplement each other's experience and come out with a new model if possible. And Telangana's Janhit platform has been recognized as among the best functional redressal platforms. I think there is much also to learn from each other. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ముందుందన్నారు మంత్రి కేటీఆర్. డిజిటల్ లావాదేవీల కోసం టీ-వ్యాలెట్ ను తెచ్చామని చెప్పారు. ఈ గవర్నెన్స్ తో పాటు మొబైల్ గవర్నెన్స్ కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేటీఆర్. టీ యాప్ ద్వారా రోజుకు 270కు పైగా ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ లిటరసీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తున్నామని, టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా 30,000 ప్రభుత్వ కార్యాలయాలు, 80 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. గతంలో ఐటీఐఆర్ ను కేంద్రం వెనక్కు తీసుకుందని, దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లకు అదనంగా మరో 2 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయించాలన్నారు కేటీఆర్. ఇన్ఫోస్పేస్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారు. No matter how fancy a technology is, unless it has the ability to have a larger societal impact, unless it has the ability to help the common man and make his pain points, go away, there is no point in really talking about any kind of technology. Any technology that does not have a societal impact, a positive societal impact, is futile, is what he says. And I'm happy to share with you that in the last 7.5+ years of Telangana's formation, today we stand number 1 in the country on electronic service delivery for every 1,000 citizens. 2 రోజుల పాటు జరగనున్న ఈ 24వ సదస్సులో ప్రస్తుత కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్, ప్రజాసేవల విస్తరణ, ఆవిష్కరణలు, లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తారు. స్వచ్ఛ హైదరాబాద్, క్లీన్ హైదరాబాద్ ఇది గడిచిన కొన్నేళ్లుగా గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ప్రచారం. హైదరాబాద్ను క్లీన్ సిటీగా మారుస్తామని, స్వచ్ఛ ర్యాంకింగ్లో ముందుంటామని చెప్తున్న పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశీలన కోసం హడావిడి తప్పితే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవట్లేదని మండిపడుతున్నారు సిటీ జనం. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 6.5 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. నగరంలో రోడ్లు శుభ్రం చేసేందుకు, చెత్త ఎత్తేందుకు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. శానిటేషన్ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐఏఎస్ల నుంచి కార్మికుడి దాకా 25,000 మందితో పెద్ద వ్యవస్థే పనిచేస్తోంది. అయినా నగరంలో చెత్త సమస్యను పరిష్కరించలేకపోతోంది జీహెచ్ఎంసీ. నగరంలో ఇంకా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త భారీగా పేరుకుంటుంది. ప్రతిరోజు సాధారణంగా 150 వరకు వచ్చే శానిటేషన్ ఫిర్యాదులు ఒక్కోసారి 3-4 రెట్లు పెరుగుతున్నాయి. ఈ రికార్డెడ్ కంప్లైంట్సే కాదు, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ అధికారులు, సూపర్వైజర్లతో పాటు స్థానిక కార్పొరేటర్లకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో తడి, పొడి చెత్త వేరు చేసి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలో భాగంగా నగరంలో 44 లక్షల బుట్టలను కూడా పంపిణీ చేశారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలే ఏర్పాటు చేశారు. నగరంలో 4,500 ఆటోలు ఉన్నాయి. వీళ్ళకి ఏడాదికి 37,80,00,000 వరకు చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. బిన్ ఫ్రీ సిటీ పేరుతో డస్ట్ బిన్స్ తొలగించి చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాల కోసం నెలకు 2 కోట్ల వరకు చెల్లిస్తున్నారు.
కానీ స్వచ్ఛ ఆటోల్లో ఏమాత్రం తడి పొడి చెత్త వేరు కావడం లేదు. ఇళ్ల దగ్గర ఎవరూ చెత్తను వేరు చేసి ఇవ్వట్లేదంటున్నారు ఆటో రిక్షా కార్మికులు. కొందరు ఇళ్ల యాజమాన్యాలు చెత్త వేరువేరుగా ఇస్తున్నా ఆటోల్లో మాత్రం తడి పొడి చెత్తను కలిపేస్తున్నారు కార్మికులు. ఇంటింటా సేకరించి విడివిడిగా తెచ్చిన చెత్తను జీహెచ్ఎంసీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల దగ్గర ఒకే చోట వేయాల్సి వస్తుందంటున్నారు ఆటో కార్మికులు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో హడావుడి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ర్యాంకుల కోసం పనిచేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదంటున్నారు సిటిజన్ ఫోరం నేతలు. నగరంలో అనేక ప్రాంతాల్లో ఉన్న డబ్బర్ బిన్స్ తొలగించడంతో అక్కడ చెత్త పేరుకుంటుందని అంటున్నారు. ఇంటింటికి బుట్టలు పంపిణీ చేశామని, స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడుతున్నారు. ఆటో రిక్షా రాని ఏరియాల్లో ఆ చెత్త ఎక్కడ వేయాలని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ జిందాబాద్ నేత శ్రీనివాసరావు. జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, బల్దీ అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సిటీ జనం కోరుతున్నారు. ఎందరో బలిదానాలతోనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు జాయింట్ సెక్రటరీ మన్మోహన్ జీ. 2017 నుంచి 2021 వరకు చాలా మంది యువత ఆర్ఎస్ఎస్లో చేరారని చెప్పారు. ఆర్ఎస్ఎస్కు అనుగుణంగా 50,000 శాఖలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా జాగ్రత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. इसको लीगल फ्रेटर्निटी में इसके बारे में चर्चा होगी एंड पीपल विल कम आउट विद देयर सजेशंस वगैरह. ये उनका काम है, संघ का काम नहीं है. डॉक्टर ने ऑपरेशन कब करना, कैसे करना, दवा क्या देना, उसमें संघ का अप्रूवल की ज़रूरत नहीं है. तो मेडिसिन फैकल्टी के जो एक्सपर्ट्स है वो तय करते हैं. मैंने पहले कहा कि ये सारे संगठन ऑटोनोमस इंडिपेंडेंट संगठन है. तो लेबर फील्ड में, मजदूर क्षेत्र में वगैरह उनको जो ठीक लगता है वो कहेंगे, जनता में जागृति लाएंगे, सरकार के सामने अपनी बात भी कहेंगे और सरकार को योग्य नीतियाँ निर्धारण करने में सहायता करेंगे. उनका काम है. शिक्षा नीति के बारे में भी देश भर में खूब चर्चा होकर सारी बातें तय हुई है. डाइवर्सिटी को डिफरेंसेस नहीं मानना चाहिए. तो एक तत्व को डाइवर्स मैनिफेस्टेशन हुआ है तो हमारे एकता का भाव क्या है उसको अगर हम ध्यान में आते हैं तो डाइवर्सिटी को सेलिब्रेट करने का मूड बनता है. प्रत्येक प्रदेश की विशेषता है, प्रत्येक प्रदेश की कहानियाँ है. उन कहानियों को लेकर जो बात बताई जाएगी वो बात तत्व एक रहेगा, कहानी अलग रहेगी, भाषा अलग रहेगी. तो यूनिफॉर्मिटी नहीं है, यूनिटी इन डाइवर्सिटी की. ఏఐవైఎఫ్ తనకు తల్లి లాంటిదన్నారు సిపిఐ జాతీయ జనరల్ సెక్రటరీ డి రాజా. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బ్రిటిషోళ్లకు మోకరిల్లిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలో ఉన్నాయన్నారు డి రాజా. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఇంకా ప్రజా సమస్యలపైనే విధుల్లో పోరాడుతుందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుండాలన్నారు డి రాజా. As part of the 16th National Conference of AIYF, I was the General Secretary of AIYF from 1985 to 1990 May. Earlier I was the Secretary of AIYF in Tamil Nadu. So AIYF is like a lap of mother for me. I have grown on the lap of AIYF. The nation states to accept neoliberal economic policies. India was one such country which was there to accept. That was the time AIYF gave the slogan, Save India, Change India. Today, everyone, all secular democratic forces are being. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర కమిటీ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చిస్తామని సీతారాం ఏచూరి తెలిపారు. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తామన్నారు. పార్టీ 23వ అఖిల భారత మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తామని తెలిపారు. మహాసభల 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామని తెలిపారు. సమావేశాలకు కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్తో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు. Is the draft political resolution that will be
placed before the 23rd Party Congress to be held in April in Kannur, in Kerala. That draft, the Central Committee will discuss and finalize that. And on that basis, the discussion, the draft will be fine-tuned and released to the public. CPIM is probably the only party that practices inner-party democracy to such an extent that this resolution is released publicly 2 months before the party congress, and every single party member has the right to send an amendment or amendment suggestions directly to the Central Committee. That will be considered and replied to in the party congress. This is a procedure that we maintain as strengthening the inner party democracy in our party. Apart from this agenda, we will also discuss the current political situation and the forthcoming elections to the state assemblies that are going to take place, and under what conditions, what restrictions that the government will have to announce that these elections will be held. All that will be discussed in the current political developments. These are the two major issues. జీవో 317ను సవరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్లు. హైదరాబాద్ నాంపల్లి ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. జీవోతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. బదిలీల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమరణ దీక్ష చేసి తీరుతామంటున్నారు లెక్చరర్లు. అసలే కోతి ఆపై కళ్ళు దాగింది. సో అటువంటి స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. వాడు 4 కొట్టమంటే వీడు 4 ఎందుకు 6 కొడితే షబాష్ అంటడేమనే పరిస్థితి కనిపిస్తుంది. సుల్తానియా అనే ఒక నిజాం రాజు ఈరోజు విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ సుల్తానియా అనే నిజాం ఈరోజు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి పోస్టింగ్ల వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, యూనిలాటరల్గా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి దుర్మార్గులు ఉంటారని చెప్పి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కౌన్సిలింగ్ చేసి ఈ యొక్క పోస్టింగ్లు ఏమని చెప్పింది. సెక్రటరియట్లో ఆయన రూమ్లో కూర్చొని పోస్టింగ్లు ఇస్తున్నాడు. ఒకటి, దేశమంతా సముద్రమంతా సంఖలో ఉండి నీళ్ళకేడ్చినట్టుంది ఈరోజు మా పరిస్థితి. ప్రధానంగా 317 జీవో రూపకల్పనే ప్రధానమైనటువంటి లోపాలతో కూడుకుని ఉన్నది. ముఖ్యంగా స్థానికతకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం స్థానికతకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా ఈ బదిలీలు చేయడం అనేది, జోనల్ కేటాయింపులు చేయడం అనేది పూర్తి అన్యాయంతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా జీవో అమలులో గవర్నమెంట్ కావాలని చెప్పేసి కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే రకంగా తయారైంది. షెడ్యూల్ అంతా కూడా రాత్రికి రాత్రి ఒక ఆర్డర్ జారీ చేయడం, తెల్లారేసరికి ఆప్షన్లు పెట్టుకోమనడం, ఇదంతా కూడా చాలా దుర్మార్గంతో కూడినటువంటిది. తెలంగాణలో ఉద్యోగిగా బ్రతకడమే ఒక ఉద్యమంలా మారిపోయింది. ఎటువంటి సీనియారిటీ లిస్టు చూపించకుండా, ఎటువంటి పద్ధతి అనేది అనుసరించకుండా కనీసం స్పౌజ్ అనేది కేసీఆర్ సార్ చాలా మీటింగ్స్లో మనకు చెప్పారు, భార్యాభర్తలు ఒక దగ్గర ఉద్యోగం చేసుకోవచ్చు అని. కానీ కనీసం భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర అంటే స్పౌజ్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. తర్వాత వీడియోస్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. అర్ధాంతరంగా ఉన్నట్టుండి మాకు సరైన కనీసం ఏ వివరాలు తెలియకోకుండానే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏంటి అంటే ఈ పద్ధతి అంతా లోపాభూయిష్టంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పటికైనా సరే మా మీద సీతకన్ను నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో ఓవర్ స్పీడ్తో వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్స్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. వాహనాలు నడిపే వారిలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండటం లేదు. అరకొర డ్రైవింగ్ అనుభవంతో రోడ్డు మీదకు వచ్చి ప్రమాదాలు చేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వీధికొక నకిలీ డ్రైవింగ్ స్కూళ్లలో ట్రైనింగ్ నేర్చుకోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం కంపల్సరీ అయింది. కరోనా ఎఫెక్ట్తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే సొంత వాహనాల్లో వెళ్లడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కేపీహెచ్బీ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే కొందరు రవాణా శాఖ అనుమతులు లేకుండా డ్రైవింగ్ స్కూళ్లు తెరుస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఫోన్ నంబర్లను పెడుతున్నారు. ఎలాంటి అనుభవం, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా రోడ్ సైడ్ బిజినెస్ లాగా డ్రైవింగ్ స్కూల్ వెలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి.
స్టూడెంట్స్ కి అరకొర ట్రైనింగ్ ఇస్తుండటంతో వాళ్ళు యాక్సిడెంట్స్ బారిన పడుతున్నారని చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ కోసం ప్రత్యేకంగా 2 క్లాసులు ఉన్న ఆఫీస్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, వాహనాలకు చిన్న చిన్న రిపేర్లు చేసుకునేలా అభ్యర్థులకు శిక్షణ కూడా ఇవ్వాలి. కానీ చాలా మంది డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులు ఎలాంటి రూల్స్ పాటించట్లేదు. ఇలాంటి నకిలీ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లెటర్ ఇచ్చామంటున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి. ఈ కేటుగాళ్ళు కొంతమంది పర్మిషన్ లేకుండా రోడ్ సైడ్ బిజినెస్ చేస్తూ ఆర్టీఏ నుంచి కానీ పర్మిషన్ తీసుకోకుండా, మాకు ఆర్టీఓ నుంచి పర్మిషన్ రావాలంటే క్లాస్ రూమ్ ఉండాలా, ఆఫీస్ రూమ్ ఉండాలా, అటాచ్ బాత్రూమ్స్ ఉండాలా, వాళ్ళకి స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిగ్నల్ సాట్స్ ఉండాలా, ఇంజన్ గేర్ బాక్స్ ఉండాలా, ఆఫీస్లో సిమ్యులేటర్స్ ఉండాలా. ఇవన్నీ ఎటువంటి పంచర్ పెడితే ఏ విధంగా పంచర్ కిట్ పంచర్ చేసుకోవడానికి ఇవన్నీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలా. ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా శిక్షణ ఇవ్వడం వల్ల రీసెంట్గా హైదరాబాద్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు అర్హులు. అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ కూడా ఉండాలి. కానీ మౌలిక వసతులు, టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తులకు రవాణా అధికారులు ఎడాపెడా అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో 80,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. గ్రేటర్లో అన్ని ప్రమాణాలు ఉన్న డ్రైవింగ్ స్కూల్లో 150 వరకు ఉంటే నకిలీవి 1000కి పైనే ఉన్నట్టు అంచనా. నకిలీ పర్మిషన్లతో పెడుతున్న డ్రైవింగ్ స్కూళ్ల ఓనర్లు అభ్యర్థుల నుంచి నెలకు 5 నుంచి 8,000 వరకు వసూలు చేస్తున్నారు. కనీసం నెల రోజులు కూడా శిక్షణ ఇవ్వకుండానే వదిలేస్తున్నారు. అరకొర శిక్షణతో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తుండటంతో రోడ్డు భద్రత దెబ్బతింటోందంటున్నారు డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ నకిలీ